ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ చంద్రమ్మకి ఆ బిడ్డ ఎలా వచ్చింది? ఆ బిడ్డ ఎవరి బిడ్డ? చంద్రమ్మేమో తన కొడుకు బిడ్డ అని చెప్పింది. నల్లపూసల ఫంక్షన్లో వాళ్ళని పిలిపించి చూపించింది. కానీ చంద్రమ్మ ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం తనకెవరూ లేరు అని చెప్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే చంద్రమ్మ దగ్గరున్న బిడ్డకి వెనుక ఏదో తెలియని స్టోరీ ఉందనిపిస్తోంది. ఏమండి? నేనెక్కడికి పారిపోవట్లేదు. ఏంటో చెప్పు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? తెలీదు. నేను నీతో పాటు లేకుండా ఎలా తెలుస్తుంది? చెప్తానో వినండి. మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్కి వచ్చిన ముసలావిడ దగ్గర బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ ఎవరని తెలుసుకోవడానికి నేను వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసింది. వాళ్ళు వస్తారని బయట వెయిట్ చేసావా? కాదు, ఆ ముసలావిడ గురించి అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేశాను. ఏం తెలిసింది? ఆ ముసలావిడ ఆ బిడ్డ విషయంలో ఖచ్చితంగా అబద్ధం చెప్తుందండి. నాకు తెలిసి ఆ బిడ్డ కూడా ఆ హాస్పిటల్కి సంబంధించిన అమ్మేసిన బిడ్డ అయ్యుంటుందని నా డౌట్. ఇంకా నయం, ఆ బిడ్డే మన హిమబిడ్డ అనలేదు. ఏంటండి అలా అంటారు? మరేంటి? ఏ పిల్లాడంటే ఆ పిల్లాడి వెనక పిచ్చిదానిలా వెంటపడి టైం వేస్ట్ చేయకు. అవతల హిమకి మాటిచ్చాం, ఎలాగైనా హిమబిడ్డని హిమకు అప్పగించాలి. నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఆపరేషన్ చేసిన డాక్టర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. మరొక వైపు నా చెల్లెలికి అంత అన్యాయం చేసిన హాస్పిటల్ని సీజ్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలు ఆపి ప్రాపర్గా హిమబిడ్డ గురించి నీ వేలో నువ్వు ట్రై చేయి. కాదండి, ఆ ముసలావిడ దొరికితే హాస్పిటల్కి ఏవైనా లింక్ ఉందేమో తెలుసుకోవచ్చు. ఆ ముసలావిడ టాపిక్ వదలవా? నా సబ్ కాన్షియస్ మెమరీకి గట్టిగా అనిపిస్తుంది. ఆ ముసలావిడ దగ్గర బిడ్డకి హాస్పిటల్కి మన హిమా బిడ్డకి ఇంటర్ లింక్ ఉందని. నువ్వెక్కువగా ఆలోచించేస్తున్నావు. నీకున్నదే బఠానీ గింజంత బ్రెయిన్. బ్రేక్ అవుద్ది, ఆలోచించుకో. నేను గట్టిగా నమ్మిందేది ఇంతవరకు తప్పవలేదు. అలాగే చంద్రమ్మ దగ్గర బిడ్డకి, హాస్పిటల్ నుండి మాయమైన పిల్లలకి, అమ్మేసిన హిమా బిడ్డకి లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో కనిపెడితే అన్ని చిక్కుముడులు వీడిపోతాయి. తెలుసుకుంటాను, ఏది వదలకుండా అన్నీ తెలుసుకుంటాను. ఈ టైంలో అర్జెంటుగా కలవాలని అంత మంకు పట్టుపట్టా. అవతల మా మమ్మీకి నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు నాతో డిస్కస్ చేయాల్సినంత అర్జెంట్ విషయం ఏంటి? బేబీ, చాలా ఇంపార్టెంట్ విషయం అనే నేను ఇలా రమ్మన్నాను. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి విక్రమ్? మన ఇద్దరి ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను. ఓ అలాగా? మీ వాళ్ళు ఏమన్నారు? ఎస్ చెప్పారా? మా వాళ్లతో మాట్లాడతానన్నారా? ఏంటి మాట్లాడవు? ఎస్ చెప్పుంటే హ్యాపీగా చెప్పేవాడిని కదా. నో చెప్పారా? మా వాళ్ళు నాకు నో చెప్పి వదిలేదు. వెంటనే ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయితో పెళ్లి చూపులతో పాటు ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏంటి విక్రమ్ ఇలా జరిగింది? మన ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వెనక కోట్ల ఆస్తుందంట, బాగా చదువుకుందంట.
మా పెళ్లి చేసి మా ఇద్దరిని ఫారెన్ పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే నువ్వు కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యావా? డిసైడ్ అయితే పరిగెత్తుకొచ్చి నిన్నెందుకు కలుస్తాను? నిన్ను సిన్సియర్గా ప్రేమించాను. నా ప్రేమ నీతో పంచుకున్నాను. అలాగే జీవితాన్ని కూడా నీతోనే పంచుకుంటాను తప్పించి వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. మన ప్రేమని కాదన్న మీ వాళ్ళు మన పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి, పారిపోయి పెళ్లి చేసుకుందామా? నీకు ముందే చెప్పాను కదా మనది అరేంజ్డ్ మ్యారేజ్ లా జరగాలని. ఇప్పుడది ఎలా సాధ్యం? మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తే మారేవాళ్ళు కాదు. మన ముందు ఒక్కటే ఆప్షన్ ఉంది. అది కూడా వెంటనే మన పెళ్లి అయిపోవాలి. వెంటనేనా? అవును, లేకపోతే నేనెప్పటికీ నీ వాణ్ణి కాలేను. ఆ మాట నాకు, నేను భరించలేను. మనిద్దరం ఒక్కటవ్వాలంటే, మన ప్రేమ గెలవాలంటే మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఆలోచించడానికి మనకి టైం ఎక్కువ లేదు. మై లవ్, ఇది నీకోసమే. మన ప్రేమకి గుర్తుగా నీకు ఇస్తున్నాను. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇది మన పెళ్లికి ముందు నేను నీకు తొడుగుతున్న ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో. నువ్వింకా నాదానివి, ఇంకేం ఆలోచించకు. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. వీలైతే రేపే చేసుకుందాం. నువ్వు రేపు ఇంట్లో నుంచి వచ్చేసే, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకెందుకో భయంగా ఉంది విక్రమ్. బేబీ, ఎందుకు భయం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.